మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అక్రమం అని మండిపడ్డారు మాజీ మంత్రి అనిల్ కుమార్. కాశీబుగ్గ తొక్కిసలాట డైవర్షన్లో భాగంగానే జోగి రమేష్ను అరెస్ట్ చేశారని తెలిపారు. నకిలీ మద్యం కేసు నిందితులంతా టీడీపీ నేతలేనని చెప్పారు. కూటమి అక్రమ కేసులు అరెస్టులకు భయపడేదే లేదంటున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. ఏపీ రాష్ట్రంలో అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఇవాళ కూడా ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ని అక్రమ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు స్పందించడానికి మనతో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. సార్, ఎలా చూడాలి అక్రమ అరెస్టులు? వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేతలను జగన్మోహన్ రెడ్డికి చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులనే టార్గెట్గా చేస్తూ ఇవాళ అక్రమ నకిలీ కేసులు జోగి రమేష్ అరెస్ట్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు 1.5 సంవత్సరంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కేవలం ఒక అక్రమ అరెస్టులతో ఒక భయభ్రాంతులను గురి చేసి పాలన పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమం ప్రజలు ఏ విధంగా ఇప్పటికే చాలా భారీ ఎత్తున వ్యతిరేకిస్తే దాన్ని కప్పిపుచ్చేదానికి ఈ విధంగా ఒక అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక పక్క ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం చేస్తూ ఈరోజు వాళ్ళకి సంబంధించిన పార్టీ నాయకులే అభ్యర్థులుగా పోటీ చేసిన అభ్యర్థులే ఈరోజు దాంట్లో ఉంటే దాదాపు నెల అవుతున్నా వాళ్ళని ఎవరిని ఈరోజు దాకా అరెస్ట్ చేయలేదు. ప్రధాన నిందితులను ఎవరిని కూడా ఈరోజు దాకా అరెస్ట్ చేయలేదు. వాళ్ళకి సంబంధించిన ఎవరిని కూడా ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు. కానీ ఈరోజు ఒక సంబంధం లేని వ్యక్తిని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక కీలకమైన బీసీ వర్గానికి సామాజికానికి చెందిన ఈరోజు వ్యక్తిని ఈరోజు జోగి రమేష్ అని అరెస్ట్ చేయటం, ఈరోజు నిన్న జరిగిన ఒక సంఘటన ఏదైతే కాశీబుగ్గలో దాదాపు 10 మంది పైగా చనిపోయిన సంఘటనని కప్పిపుచ్చేదానికి ఈరోజు దాన్ని దారి మళ్లించేదానికి ఒక అక్రమ అరెస్టుల పేరుతో ఈరోజు జోగి రమేష్ని ఈరోజు ప్రభుత్వం వాళ్ళది. ఈరోజు జోగి రమేష్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, మీరు సిబిఐ విచారణ చేసుకోండి. ఈరోజు అన్ని రకాలుగా చెప్తా ఉన్నా ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో చేసిన వాళ్ళని వదిలేసి ఎవరైతే కీలక నిందితులు ఉన్నారో వాళ్ళని ఎక్కడ కూడా తాకకుండా వాళ్ళని ఏ విధమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా కేవలం ఎవరైతే వైఎస్ఆర్సీకి సంబంధించి యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఏదో ఒక భయాన్ని సృష్టించాలని చూస్తూ ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఈరోజు ఎన్ని కేసులు పెట్టినా నాయకుల్ని ఎంతమందిని అరెస్ట్ చేసినా కూడా వెనక్కి తగ్గేది లేదు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన మూల్యం తప్పకుండా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తాం. అక్రమ అరెస్టులకు సంబంధించి ఎక్కడ కూడా ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు. ఒకవైపు కన్ఫెషన్ స్టేట్మెంట్, ఏదో ఒక వ్యక్తిని మొదట అరెస్ట్ చేయడం, అతని చేత బలవంతంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అరెస్ట్ చేస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది సార్. జనార్దన్ రెడ్డిని కన్ఫెషన్ స్టేట్మెంట్ రిమాండ్కి వెళ్ళిన 3వ రోజు తెప్పించాడు. ఈరోజు వాళ్ళని తీసుకురావటం, వాళ్ళే కన్ఫెషన్ రాయటం, బలవంతంగా సంతకం పెట్టించుకోవటం. ఆ వ్యక్తి నెల్లూరు జైల్లోనే ఉన్నాడు. ఏ విధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంతమందిని మా వాళ్ళని అరెస్ట్ చేసి లోపల ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నాడంట, ఆయనకి సంబంధమే లేదు సార్, ఏం చేస్తాం, బలవంతంగా కన్ఫెషన్ రాసేసి మమ్మల్ని సంతకం పెట్టండి, లేకపోతే ఇంకొక కేసులు పెడతాం, ఆ కేసులు పెడతాం, ఈ కేసులు పెడతాం అని ఒక భయాన్ని సృష్టించి మా చేత పెట్టించుకోండి. ఎందుకంటే ఈరోజు ఏ అరెస్ట్ అయినా చూసుకోండి, ఎక్కడా కూడా ఏమీ ఉండదు. ఒక కన్ఫెషన్ రాసేయటం, దాని మీద రాసేయడం, అరెస్ట్ చేయడం, జైలుకి పంపించడం, సునకానందం పొందే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అంతా కూడా కనిపిస్తూ ఉంది. తప్పకుండా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అసలు ఆయనకి ఏం సంబంధం ఉంది. ఈరోజు మీ ప్రభుత్వంలో నడుస్తూ ఉంది, మీకు సంబంధించిన వ్యక్తులు నడుపుతూ ఉన్నారు, మీకు సంబంధించిన వ్యక్తులు పోటీ చేసిన వ్యక్తులు నడుపుతున్నారు. అవన్నీ వదిలేసి ఒక కన్ఫెషన్ రాయించేసి జోగి రమేష్ గారికి అసలు అర్థం లేని అరెస్ట్ ఈరోజు చూస్తూ ఉన్నాం. తప్పకుండా గతంలో చూసాం, ఒక బీసీ నాయకుడిని చేస్తే అయ్యో మా బీసీ నాయకులను చేశారు, మా బీసీ అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు అరెస్ట్ చేస్తే దళితులు బీసీలు ఉంటారు. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బీసీ నాయకులు కానీ దళితులను అరెస్ట్ చేస్తే దానికి ఎటువంటి ఇది లేదు, వాళ్ళని యథాచిగా చేసుకోవచ్చని ఒక క్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఇప్పటికే 1.5 సంవత్సరంలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది. అన్ని వర్గాలలో కూడా ఈ ప్రభుత్వం మీద రకరకాల ఇది వచ్చేసింది, దాన్ని కప్పబుచ్చుకునేదానికి. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈరోజు కాశీబుగ్గలో జరిగిన దానికి ఒక పెద్ద ఆయన 90 సంవత్సరాలు ఆయన్ని అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మాకు సంబంధం లేదని అడుగుతూ ఉన్నారు. ఈరోజు అలా అనుకున్నప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి జరిగిన దాంట్లో బిఆర్ నాయుడిని ఎందుకు అరెస్ట్ చేయాల? సింహాచలంలో దానికి సంబంధించి జరిగినప్పుడు ఆ ధర్మకర్తలను ఎందుకు అరెస్ట్ చేయాల? అక్కడ మాత్రం ఒక న్యాయం, ఇక్కడ మాత్రం ఒక వ్యక్తిని 90 సంవత్సరాల వ్యక్తిని అరెస్ట్ చేస్తాను. ఒకవేళ తప్పు జరుగుండొచ్చు, కానీ న్యాయం అనేది అందరికీ ఒకేలాగా ఉండాలి. ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాల వల్ల ప్రాణాలు కోల్పోయిన ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్సే జరుగుతాయి. ప్రతిసారి ఒక సంఘటన జరగడం వెంటనే దాన్ని దారి మరలిచ్చే సంఘటన. ఈరోజు వర్షాలు పడ్డాయి, రైతులు నష్టపోయినారు,
ఒక పక్క కాశీబుగ్గ ఇన్సిడెంట్ జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే రూపు మార్చేదానికి తీసుకురండి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయండి, ఒక దొంగ కేసు పెట్టండి, దారి మరలించండి. ఇదే ప్రక్రియ కొనసాగుతుంది 1.5 సంవత్సరం మీరు చూస్తూ ఉంటే. ఎందుకంటే సంక్షేమం లేదు, పరిపాలన లేదు, కేవలం కేసుల పరంపర తప్ప. సో ఈ మాజీ మంత్రుల అరెస్టులు ఇంకా ఎంతకాలం కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది? వైసీపీ స్టాండ్ ఏంటి? చూడాలి అది ఎంత కొనసాగుతుందో, ఎవరెవరు దారితీస్తున్నది వాళ్ళ చేతుల్లో ఉంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా తప్పకుండా ఒకటిగా ఉంటారు, ఒకటిగానే ఉంటాం, తప్పకుండా అండగానే ఉంటామని చెప్పి తెలియజేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. అది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల కారణంగా కూడా ఎక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ప్రతిసారి కూడా డైవర్షన్ పాలిటిక్స్ పేరుతో వైఎస్ఆర్సీపీ శ్రేణులను అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇవాళ కాశీబుగ్గ క్షేత్రంలో జరిగినటువంటి ఘటన డైవర్షన్ కోసమే జోగి రమేష్ అరెస్ట్ అంటూ ఎక్కడా కూడా ఆధారాలు లేనటువంటి ఈ అక్రమ అరెస్ట్కి సంబంధించి టీడీపీ శ్రేణులే నకిలీ మద్యము అదేవిధంగా బెల్ట్ షాపులు రన్ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ పైన దాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేయడం అనేది నిజమైన దారుణమైనటువంటి చర్యగా కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.